కొత్త హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చనిపోయిన గీత కార్మికులకు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తామన్న ఎక్స్‌గ్రేషియా పెంచలేదు. ఒక నిరా కేంద్రం ఏర్పాటు చేయలేదు. నందనంలో కట్టినటువంటి నిరా కేంద్రాన్ని ఓపెన్ చేయలేదు. కట్టినటువంటి సర్వేల్లో అది ఓపెన్ చేయలేదు. కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహాన్ని పెడతామన్న సర్వే పాపన్న గారిది అది పెట్టలేదు. గౌడ భవనానికి ల్యాండ్ ఇచ్చడం, నిధులు ఇచ్చడం, బిల్డింగ్ కట్టలేదు. ఏ ఒక్కటి చేయకుండా 25% వైన్ షాప్ రిజర్వేషన్ పెంచుతామని అది చేయలేదు. పాపన్న గారి పేరు మీద జనగాం జిల్లా కూడా అది చేయలేదు. ఒక్క హామీ నెరవేర్చకుండా ఉన్న నీరు కేంద్రాన్ని ధ్వంసం చేయడం చాలా అవమానకరం. ఈరోజు ఒక సర్క్యులర్ ఇచ్చిండ్రు. ఇది టెంపరీగా గీతా పారిశ్రామిక సహకార సంఘానికి జియో ఇవ్వను. ఒక మంత్రి గారు ఆర్డర్ ఇస్తే కార్పొరేషన్ స్థాయిలో వాళ్ళు వినకుండా ఒక చిన్న సర్క్యులర్ ఇచ్చిన కూడా బాధ కలిగింది. మేము 7 తారీఖు ఏర్పాటు చేసి జియోను ఇష్యూ చేయాలి. గీతా పారిశ్రామిక సహకార సంఘానికి ఇస్తున్నట్లు ప్రతి జిల్లా కేంద్రాలు కూడా ఇది ఏర్పాటు చేయాలి. గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. 5 లక్షల నుంచి 10 లక్షలకు మారుస్తానటువంటి ఎక్స్‌గ్రేషియా మార్చాలా, వెంటనే జనగాం జిల్లా పేరు పెట్టాలా, మన సర్వే పాపన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలా, గౌడ భవనాన్ని ఏర్పాటు చేయాలా.